నేను ముఖ్యమంత్రి అయి 22 నెలలు గానికి వస్తుంది. ఒక్కనాడన్నా 3 సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడన్నా జూబ్లీహిల్స్ సమస్యలు మాట్లాడిండా? ఎన్నడైనా మాట్లాడిండా? ఎన్నడన్నా వచ్చే కాగితం ఇచ్చిండా? పీజీఆర్ బస్తీలో పట్టాలు కావాలని అడిగిండా? మీకు నీళ్లు కావాలని అడిగిండా? మీ సీసీ రోడ్ల గురించి మాట్లాడిండా? మీ రేషన్ కార్డుల గురించి చెప్పిండా? మరి ఏమి చెప్పనప్పుడు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే? అందుకే ఇవాళ ఈ బోడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ యాదవ్ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి. మీ తరఫున మాట్లాడతాడు, మీ తరఫున కొట్లాడతాడు, మీ తరఫున కాగితం తెచ్చిస్తే చేయడానికి నేనున్నా. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా, ఇవాళ మీ బిడ్డ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పనులు చేయించుకునే బాధ్యత మీది. మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా. అట్లాంటిది వాళ్ళకు 3 సార్లు ఇచ్చిండ్రు. కేటీఆర్ కు 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గీడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళా నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరి ఈ మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లిక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1, 2 అని కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, 2వ రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిసింది నిన్ననే. నీ సొంత చెల్లెల్నే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను, పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి, తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు.
కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టాను అని చెప్తుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే నేను చెప్పిన సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే వాడు నన్ను నమ్ముతాడా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి, నాతో పాటు పరిగెత్తటోడు రావాలి. అందుకే యువకుడు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఒక్క ఓటుకు మీకు ఇద్దరు సేవకులు వస్తారు. ఒక పక్కన అజరుద్దీన్ మంత్రిగా జూబ్లీహిల్స్ సమస్యల్ని పరిష్కరిస్తాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు, అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు. హైటెక్ సిటీ కాకుండా అనేక బస్తీలు ఉన్నాయి, అనేక ఏరియాలు ఉన్నాయి. రోడ్లు వేసి రోడ్ల మీద రంగులు వేసి హైటెక్ సిటీలో ఇది హైదరాబాదు ఇంటర్నేషనల్ సిటీ అంటే హైదరాబాద్ ప్రజలకు మేలు జరగదు. అనేక ప్రాంతాలు, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ అనేకమైనటువంటి కొత్త కాలనీలు వెలిశాయి. హైదరాబాద్లో అనేక రకాల బస్తీలు, కాలనీలు, కనీసము సంవత్సరం పైగా వీధి లైట్లు వెలగనటువంటి వేలాది బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి. లక్షలాది లైట్లు హైదరాబాద్లో వెలగడం లేదు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం కానీ దృష్టి పెట్టేటువంటి కంటే ముందు కనీసము రేవంత్ రెడ్డి గారు వీధి లైట్లైనా వెలిగించి ఓట్లడుగు. రోడ్ల మీద ఉన్నటువంటి డ్రైనేజ్ ఎయిర్లై పారుతా ఉంది, డ్రైనేజీనైనా ఆపి ఓట్లడుగు. గుంతలు పడ్డటువంటి రోడ్లు నడవలేక దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. ఆ రోడ్లన్నా మరమ్మతులు చేయించు. తాగునీటిలో కలుషితమైనటువంటి నీరు వస్తా ఉంది, కనీసం తాగునీరైనా స్వచ్ఛంగా ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ఏమీ చేయలేదు జూబ్లీహిల్స్ కు. మీ 2 సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు. మీ 2 పార్టీలు ఒకటే. ఈరోజు మళ్ళీ ఒకటి మాట్లాడతాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఏ రకంగా ఒకటో ఇప్పటికే 100 సార్లు చెప్పాం. మీరు ఒకటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. అనేక ఆధారాలున్నాయి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఎలగబెట్టాడు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు మంత్రిగా ఎలగబెట్టాడు. అక్కడ మీ పార్టీ, ఇక్కడ మీ పార్టీ కలిసి పనిచేశారు ఇద్దరు కూడా. మేము ఎప్పుడు కూడా ఎవరితో కలవలేదు, భవిష్యత్తులో కలవం కూడా. మీ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, మీ 2 పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు. అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఒప్పందం కుదిరింది. అందుకే ఈ రోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాస్తవం కదా. కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా, టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడు. ఈ రాష్ట్రంలో కూడా ఈ 2 పార్టీలు నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాన్న విధంగా ఈ 2 పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి దిక్కు లేదు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులను విమర్శించడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చూశాం, ఒక వర్గానికి సంబంధించినటువంటి మత పెద్దలను పిలిచి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుంటారు. ఒక వర్గానికి సంబంధించి కబ్రస్థాన్లకు స్థలం ఇస్తాడు. ఒక వర్గానికి సంబంధించి మజ్లిస్ పార్టీ సమర్థత తీసుకుంటాడు. ఒక వర్గానికి సంబంధించి వ్యక్తికి ఆధారబాధారగా మంత్రి పదవి ఇస్తాడు. అంటే మిగతా వర్గాల ఓట్లు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఆయన ప్రత్యేకంగా నా మీద మాట్లాడుతూ
కిషన్ రెడ్డి మెట్రో అడ్డుకుంటున్నాడు అన్నాడు. ఎందుకు అట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? మెట్రో ఈరోజు ఎల్ఎన్టీతో మీరు కొనుగోలు చేస్తామనేటువంటి ప్రాసెస్ పూర్తి కాలేదు. ఎల్ఎన్టీ నేను మెట్రో నడపనని చెప్తున్నది. ఎల్ఎన్టీ ఎండీతో మీరు కలిసి ఫోటోలు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారా? ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేశారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా డిపిఆర్లో తయారు చేశారా? తయారు చేయకుండా నన్ను అడిపోసుకోవడం ఏంటని అడుగుతా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేయడం ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ ఇంత పచ్చి అబద్ధాలు, బురద జల్లేటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఏదైతున్నదో సమంజసం కాదని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సుమారు 50 మహాపాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. మేము ఎన్నికల్లో ముందు నుంచి నిర్ణయం తీసుకున్నాం. పెద్ద కార్యక్రమాల కంటే ముందు మా పార్టీ పోలింగ్ బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలిసి కాంగ్రెస్ ఏ రకంగా 2 సంవత్సరాల్లో ఫెయిల్యూర్ అయిందో, బీఆర్ఎస్ పార్టీ గత 11 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి గెలిచి కూడా ఏ రకంగా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందో, ఏ రకంగా మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందో, ఏ రకంగా తెలంగాణలో రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణకు రక్షణ ఉంటుందో, తెలంగాణ సమస్యల నుంచి గట్టెక్కుతుందో, తెలంగాణ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందో, ఈ విషయాలను మేము ఇంటింటికి వెళ్లి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 50 మంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఇంటింటికి వెళ్లేటువంటి మహాపాదయాత్ర కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ధన్యవాదాలు. హైటెక్ సిటీలో రోడ్లు వేసి, రోడ్ల మీద రంగులు వేసి ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్తున్నావు. జూబ్లీహిల్స్ దాని పక్కన ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంది? ఒక్కసారి కేసీఆర్ గారు ఒక 5 కిలోమీటర్లు ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన, ఒక 5 కిలోమీటర్లు ఆ రోడ్లో పాదయాత్ర చేయమని నడుమని తెలుస్తుంది. మీ డెవలప్మెంట్, మీ హైటెక్ సిటీ, మీ ఫ్లైఓవర్ ఏంటో తెలుస్తుంది. ఎన్ని టర్ములు? 2 టర్ములు. ఇప్పుడు నేను ఒకసారి ఇది ఇస్తా లిస్టు, మీరు అందరూ టీవీలో వేస్తా అంటే ఇస్తా లిస్ట్. ఎట్లా కాదు, ఇవన్నీ లిస్ట్ ఇస్తా నేను మీరందరూ వేయాలి, నాకు కావాల్సినది. ఎవరు చేసారు సర్వే? మీరు చేసిరా? ఎవరు చేసారు? ఆయన చేస్తుంటాడు సర్వే. ఆయన నా పార్టీ బాగుందని ఎందుకు చెప్తాడు? ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బాగుందని ఎందుకు చెప్తాడు అంటున్నా. చెప్పరు కదా ఎవరు కూడా. వాళ్ళు మమ్మల్ని ఎందుకు పొగుడతారు? పోయి వాళ్ళు ఎవరు పొగడరు మమ్మల్ని. ప్రజలు చెప్పాలి అల్టిమేట్గా ఏ పార్టీ ఎట్లా ఉంది అనేది ప్రజలు చెప్పాలి. ఎవరు తిరుగుతున్నారు బస్తీలలో, ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ఇంటింటికి వెళ్తున్నారు, ఏ రకమైనటువంటి స్పందన ఉంది గ్రామాల్లో ప్రజలు చెప్పాలి. బస్తీలలో ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పింది ఏంది? ఏమి చేయలేదు కదా అని అడుగుతున్నాను. ఇప్పుడు రోడ్లో నడిచి చూపిమంటున్నాను మాజీ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి. సార్ ఏం ఆరోపణ చేసిన? నేను ఏం చేశాను? ఆయన మీద ఆరోపణలు వచ్చిన విషయం వాస్తవం కాదా? మీ టీవీలలో, మీ పేపర్లలో రాలేదా? మీరు బెయిళ్ల మీద లేడా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణలు జరుగుతున్నట్టు దర్యాప్తు జరుగుతున్న విషయం వాస్తవం కాదా? నేనేమన్నా ఛార్జ్షీట్ తయారు చేశానా? ఎఫ్ఐఆర్ తయారు చేశానా? ఈ ప్రభుత్వాలే తయారు చేశాయి కదా. కోర్టుల చుట్టూ ఆయనే వెళ్ళాడు కదా, బెయిల్ ఆయనే తీసుకున్నాడు కదా, నేను కాదు కదా. అది హామీలు ఇవ్వచ్చు ఎవరైనా ఎలక్షన్స్ లో. అది గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది.
ఒక నిమిషం ఇక్కడ వినాలి మీరు. జూబ్లీహిల్స్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పడం ఒకటి, మన ఎలక్షన్స్ ముందు వారం రోజుల ముందు మంత్రి పదవి ఇవ్వడం తప్పు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. హామీలు ఇవ్వడంలో ఎలక్షన్లో హామీలు ఇవ్వచ్చు, కానీ ఎన్నికలకు వారం రోజుల ముందే ఆధార బాధారగా ఎమ్మెల్యే ఎంపీ కానటువంటి వ్యక్తి గతంలో అదే కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థిని వారు మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటి మేము ఆవేశం వ్యక్తం చేస్తున్నాం.